మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మే మొదటి పునరుత్థాన పారాధనలో చేర్చబడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. క్రైస్తలో మంచిది. ఒక చిన్న మాట వాగ్దానం చదువుకొని ప్రార్థన చేసుకొని మనం సందేశంలోనికి వెళ్దాం. ఇర్మియా ప్రవచన పుస్తకం, ద బుక్ ఆఫ్ జెరెమయా 31 అధ్యాయం 4వ వాక్యం 13వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అందులో నేను చదువుతున్న వరకు అంతకుముందు మీరు టిక్ చేసుకొని రెఫరెన్స్ అయ్యుంటే అది నేను చదివేది మన సంఘం తరపున నేను చదువుతున్న వరకు టిక్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఆ మాట చూసిన వెంటనే వర్తమానం గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం 4, 13 ఈ రెండిట్లో నేను చదువుతున్న విషయాలు మీరు గమనించండి. ఇజ్రాయేలు కన్యక 3వ లైన్లో నీవు మరల తంబురలను వాయిస్తావు, సంబరంగా ఆనందంగా పండుగ చేసుకుంటూ ఆ సంబరాలతో నాట్యమాడే వారి నాట్యములలో నీవు మరలా కలుస్తావు. రావట్లా, సరిపోలా. 13లో కూడా ఒక మాట ఉంటుంది, నేను వారికి, మొదటి నుంచే చాలా బాగుంటుంది, మొత్తం చదువుతా చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి వారిని ఆదరిస్తాను, వారి విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తాను. ఇవన్నీ కూడా వారి జీవితాల్లో జరిగినప్పుడు వారి కుటుంబీకులు, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు అందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో నాట్యమాడి సంతోషిస్తారు. గట్టిగా చప్పలు కూడా చేసినా మనం గణపరచండి. మీ జీవితములలో నాట్యమాడే అనుభవాలను ఆయన కలిగించుదురుగాక. హృదయానందముతో మీరు నాట్యమాడుదురుగాక. ఆయన సన్నిధిలో నాట్యమాడే పరిశుద్ధులలో మీరు చేర్చబడుదురుగాక, సమకూర్చబడుదురుగాక. మీ తలల మీద నిత్యానందము నిలబడునుగాక, దుఃఖము తొలగిపోవునుగాక, కన్నీళ్ళు తొలగిపోవునుగాక, మీ దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక. కుడిచే దాని మీద పెట్టి ఒక 10 సెకండ్లు ప్రార్థన చేసుకోండి. నాట్యమాడే ఆనందకర అనుభవాలు నా కుటుంబానికి నాకు ఇవ్వండి యేసయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఆమేన్. అక్షరాల ఈ వాగ్దానం మన కన్న తండ్రి మనందరి జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చి నాట్యమాడు వారి నాట్యములలో మనలను చేర్చుదురుగాక. నా వైపు నాట్యము, దాని ఇంగ్లీష్లో ఏమంటామండి? డ్యాన్స్. ఏమంటారు చెప్పండి? డ్యాన్స్, నాట్యము. బైబిల్లో అయినా సాధారణంగా సమాజంలో అయినా మనం గమనించాల్సింది ఏంటంటే, నాట్యం ఆడుతున్నారు ఒక వ్యక్తి అనంటే మనకు తెలుసు అతని జీవితంలో ఏదో ఆనందకరమైన విషయం
జరిగింది అనేదానికి ఒక రెస్పాన్స్, ఒక ప్రతిస్పందనగా వారు ఏం చేస్తారు? హ్యాపీగా ఎగిరి గంతులు వేయటం, డ్యాన్స్ చేయటం, నాట్యం చేయటం వారి వ్యక్తీకరణ. అది వారి హావభావాలు, వారి ప్రతిస్పందన నాట్యములో రూపంలో తెలియచేస్తారు. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, పరీక్షలలో ఊహించిన దానికంటే లేదా ఊహించినట్లుగా, రాసినట్లుగా, కష్టపడినట్లుగా మంచి మార్కులు, మంచి ర్యాంకులు ఏమైనా వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? సంతోషిస్తారు, హ్యాపీగా ఉంటారు. వారి ఆనందాన్ని ఇంకా ఆ రిజల్ట్స్ చూసిన వెంటనే వారి ఆనందం వారి కళ్ళల్లో, వారి హావభావాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది, తెలియపరచబడుతూ ఉంటుంది. ఏమండి, ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతూ ఉంటే సడన్గా దేవుడు కృప చూపి 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత వారికి సంతానం ఇచ్చారనుకున్న దంపతులకి వారి ఆనందం ఏమండి చెప్పండి, వారి ఆనందం అవధులు దాటిపోతుంది. వారి ఆనందానికి అవధులు ఉండవు, ఇంకా అందలానే ఎక్కుతుంది. సంతోషిస్తా, నాట్యం ఆడుతారు. లేకపోతే వారి కుటుంబంలో దేవుని కార్యక్రమాలు పెట్టుకొని ఆనందిస్తూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా నాట్యము అని అంటే ఇప్పుడు మీరందరూ కలిసి డ్యాన్స్ వేయండి అన్నట్లుగా కాదు, కానీ మీ జీవితాలు దైవీకమైన దేవుడు అనుగ్రహించిన మేలులను బట్టి, అనుగ్రహిస్తూ ఉన్న మేలులను బట్టి, అనుగ్రహించబోతూ ఉన్న మేలులను బట్టి మీ హృదయానందం, మీ హృదయ ఆనందం ఉప్పొంగాలి. ఆమేన్. గట్టిగా ఆత్మ సంబంధమైన నాట్యములతో మీ జీవితాలు అలంకరించబడునుగాక. బైబిల్లో చాలా సందర్భాలలో చాలామంది నాట్యమాడినట్లుగా లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి, కొన్ని దైవీకంగా ఉన్నాయి. మూలవాక్యాన్ని బట్టి కొన్ని వేరియేషన్స్ నేను మీకు చూపిస్తాను. కొంచెం మూలవాక్యంలో మాత్రమే కఠినంగా వెళ్తుంది, మీకు కాదు. వర్తమానం పాయింట్స్లోకి వెళ్ళిన తర్వాత కాస్తంత ఊరట కలిగే అవకాశం ఉంది. నిర్గమకాండం 32:19. స్పీడ్గా ఉండండి, రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవసరమైనవే చూపిస్తాను, మిగిలినవి చెప్తాను. 32:13 నిర్గమం. వారు నాట్యమాడటం చూశాడు, అందుకు మోషే కోపము మండగా, లేదా మోషేకు కోపం వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్న దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన పలకల్ని పగలగొట్టేశారు. నా వైపు చూడండి, ఇక్కడ సంతోషిస్తున్నారు, ఆర్భటిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ధ్వని చేస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పాలి? తినుటకు, త్రాగుటకు కూర్చుండి, ఆడుటకు లేచిరి అనే పదాలు ఉంటాయి. నాట్యం ఆడుతున్నారు. ఎక్కడ నాట్యం ఆడుతున్నారు? మూగ విగ్రహాల ముందు నాట్యం ఆడుతున్నారు. ఎక్కడ? ఒక దూడను, ఒక మూగ బొమ్మను దూడను చేసుకొని మాట్లాడలేని, మనం మాట్లాడితే వినలేని, మన ప్రార్థనలకు ప్రతిస్పందన ఇవ్వలేని, ప్రతి జవాబు ఇవ్వలేని మూగ బొమ్మల ముందు, విగ్రహము ముందు నాట్యం ఆడుతున్నారు. ఈ ఇజ్రాయేలీలలో కొంతమంది పనికిమాలిన వాళ్ళు, అందరూ కాదు, కొంతమంది ప్రయోజనం లేని దగ్గర నాట్యం ఆడుతున్నారు. ఏ ప్రయోజనం లేదు, అంతా నిష్ప్రయోజనం. విగ్రహాల దగ్గర ఏముండదు, అంతా నిష్ప్రయోజనం. అవి వినలేవు, మాట్లాడలేవు, ఏం లేవు. వాటి ముందు వీరు నాట్యం ఆడుతున్నారు. ప్రయోజనం లేని నాట్యం. ఏ నాట్యం చెప్పండి? చెప్పాలి గట్టిగా. వీరి ఆనందపడుతున్నారు, వీరి ఆనందం ప్రయోజనం లేదు. వారికి ప్రయోజనం ఉండదు, వారి కుటుంబానికి ప్రయోజనం ఉండదు, వారి వ్యవస్థకు ప్రయోజనం ఉండదు. నిష్ప్రయోజనమైన నాట్యం ఇది. మత్తయి సువర్తమానం 14:6. 14:6. ఇక్కడ నేను మూల తర్జుమాలు
కొన్ని ట్రాన్స్లేషన్స్, డిక్షనరీ ఇవన్నీ చూశానండి. ఈ అమ్మాయి సలోమే అని చెప్పబడే ఈ అమ్మాయి హేరోదియా అనే వారి యొక్క కుమార్తె. ఏం పేరు వీళ్ళ అమ్మ పేరు హేరోదియా. వీళ్ళ నాన్న పేరు ఫిలిప్. ఎవరండి చెప్పండి? హేరోదు అనే రాజు ఏం చేశాడు అని అంటే వీళ్ళ నాన్నను చంపేసి వీళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అది కూతురు కూడా అంగీకరించింది. వాళ్ళిద్దరి క్యారెక్టర్ మంచిది కాదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పుట్టినరోజును నీతిమంతుడైన యోహాను మీద పగబెట్టుకొని పుట్టినరోజు నాడు, హేరోదు యొక్క పుట్టినరోజు నాడు ఒక పథకం పన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక పథకం. అమ్మాయి నువ్వు వెళ్ళు, మీ నాన్నకు మందు తాగిచ్చు, మీ నాన్న ముందర అతనిని ఆ ప్రలోభ పెట్టగలిగిన అపవిత్రమైన పాప సంబంధమైన చేష్టలతో నాట్యమాడు అని చెప్పింది. డిక్షనరీస్ యొక్క అర్థం అది, అక్కడున్న దానికి ఒక అర్థం అది. నాట్యం ఆడింది. నాట్యాల్లో చాలా రకాలు ఉంటాయి. మన దేశంలో అయితే ఇంకా కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఆ బట్ట కట్టు వీటన్నిటిని కూడా. ఈ అమ్మాయి అలా లేదు. వాళ్ళ నాన్నను చెడుకు ఉద్రేకపరుస్తూ, లేకపోతే వాళ్ళ నాన్నకి ఈ అమ్మాయి ఏమడిగినా ఇచ్చేయాలన్నట్లుగా అపవిత్రతకు ప్రేరేపించేటట్లు వాళ్ళ నాన్న ముందు ఆ కపటోపాయంతో నాట్యం ఆడింది. వాళ్ళ నాన్నను నాన్న అంటే ఎవరు? వీళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్న హేరోదు, సొంత నాన్న కాదు. అది గుర్తుపెట్టుకోండి. మొత్తానికి నాట్యం ఆడింది ఆయన ముందు. ఆయనను సంతోషపెట్టాలి. ఎవరిని చెప్పండి? చెప్పాలి. హేరోదును సంతోషపెట్టాలి, వీళ్ళ ఆశ తీర్చుకోవాలి. ఈ అమ్మాయి నాట్యం ఆడిన తర్వాత ఇక వెంటనే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా పకడ్బందీగా సక్సెస్ అయిపోయింది. తల్లి కూతురుల ప్లానింగ్ సక్సెస్ అయిపోయిన వెంటనే అడిగాడు, ఫలా ఏం కావాలో కోరుకో అని అన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే నీతిమంతుడైన యోహాను యొక్క తల నాకు కావాలి అని అడిగింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అక్రమ సంబంధాలను ఖండించిన ఒకే ఒక శక్తి కలిగిన సేవకుడు యోహాను. ఎవరండి చెప్పాలి? కఠినమైన బోధలు అంటే అట్లుంటాయి. అలాంటి చేష్టలు వారిలో ఉంటే సరిదిద్దుకోవాల్సింది. ఇప్పుడు అట్లాంటి విషయాలు సంఘాల్లో చెప్పాము అని అంటే అందరు అలా ఉండరు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు. మార్చుకుంటే సరిపోతుంది. అది పెద్ద విషయంగా అందరిని గురించి ఉద్దేశించినది కాదు. ఇప్పుడు ఈ చిన్న మాటలో మనం నేర్చుకోవాల్సిందేంటి? అలాంటివి దైవికమైనవి కాదు, మనకు సంబంధించినవి కాదు. మనం ఫ్యూచర్లో కానీ ఇలాంటి విషయాల్లో జ్వరపడకూడదు అనే ఆ సారాంశం మనకి అర్థమవుతుంది ఇందులో. అది సరే, కానీ మొత్తానికి నీతిమంతుడైన ఆమెను వాళ్ళ అమ్మను నువ్వు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నాను, వాళ్ళ అమ్మను హేరోదును వీళ్ళందరినీ గద్దించినందుకు నీతిమంతుడైన యోహాను తల తీసుకున్నారు. ఎవరికి లాభం? తద్వారా ఈ హేరోదు కుటుంబం మీదకి దేవుని శాపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది, దేవుని ఉగ్రత వచ్చింది. రాజుగా ఉన్నా కూడా ఇతనికి ఏం ప్రయోజనం లేదు. ఈ అమ్మాయి నాట్యం నీతిమంతుల మరణానికి దారి తీసింది. చూడండి, పైశాచిక ఆనందం అంటారు దీన్ని. ఏమంటారు చెప్పండి గట్టిగా? నీకు మన భాషలో మనం చెప్పుకుందామా? మన భాషలో చెప్పాలి అని అంటే ఒకరి ఎదుగుదలని ఓర్చలేని వాళ్ళు, ఒకరి ఆశీర్వాదాన్ని ఓర్చలేని వారు, ఒకరి విజయాన్ని ఓర్చుకోలేని వారు, వారి జీవితాల్లో సడన్గా ఉన్న ఫలంగా ఉన్నటువంటి ఏదైనా కొంచెం వ్యతిరేకత, ఏదైనా చెడు సంబంధమైన విషయాలు, ఏదైనా గొడవ, ఏదైనా మనస్పర్ధ, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఏమండి డీజే పెట్టుకొని ఏం డ్యాన్స్ వేస్తారండి. అంతే ఉండాలి. హే ఓడిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు, ఏమండి ఆనందానికి చెప్పండి వినపట్లేదా? వాళ్ళ ఆనందానికి అవధులుండవు. ఇంకా ఆ ఆనందాన్ని ఏమంటాం? గట్టిగా చెప్పాలి. ఒకరి ఓటమిని చూసి ఆనందించే ఆనందం, ఒకరి మరణాన్ని, ఒకరి చావుని, పోనీలే దారిద్రం వదిలింది హ్యాపీగా ఉందాం అని అనుకునే ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీస్లో కూడా ఏమండి ఆ భార్యాభర్తలు ఏదైనా గొడవపడి విడిపోయారనుకోండి,
ఇక మనోడిక అసలు ఆమె ఉన్నంత వరకు దేవదాస్ అయి ఉంటాడు. ఆమె పోయిన తర్వాత ఏమంటే కాళిదాస్ అయిపోతాడు. ఆమె పోయిన తర్వాత మహాకవి అయిపోతాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత చాలా ఫ్రీగా ఉంటాడు, ఆనందిస్తుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఆమె ఉన్నంతకాలం, లేకపోతే ఆయన ఉన్నంతకాలం ఏమండి వీళ్ళ ఆనందాలు ఏమి ఉండవు. వెళ్ళిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హ్యాపీగా బతుకుతున్నాం అనే ఫీలింగ్లో ఉంటాడు. వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను, తన భర్తను ఏ పురుషుడు, ఏ స్త్రీ కూడా విడువకూడదు. దేవుడు ఏకం చేసిన వారిని మనుషులు వేరు చేయకూడదు, మీరు కూడా వేరవ్వకూడదు. ఒకే ఒక రీజన్, యాజ్ పర్ బిబ్లికల్ కాన్స్టిట్యూషన్, బైబిల్ సంబంధించిన రాజ్యాంగం ప్రకారం, భక్తి ప్రకారం, లేదా నిజమైన విషయం ఏమిటి అంటే వ్యభిచార కారణమును బట్టి మాత్రమే భార్య భర్తను, భర్త భార్యను విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. పైశాచిక నాట్యం మీకు ఇంకోటి చూపిస్తా. దానియేలు ప్రవచన పుస్తకం 6:18, త్వరగా 6:18. జరగనీయలేదు. చూడండి, ఈ రాజు పేరు ద కింగ్ డేరియస్, దర్యావేషు రాజు. ఎవరో చెప్పండి గట్టిగా. ఈ రాజు పేరు దర్యావేషు అని చెప్పబడే రాజు. ఈయన దానియేలుకి చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. ఎందుకంటే దానియేలు యొక్క ప్రవర్తన, నీతితత్వం ఇవన్నీ కూడా నచ్చాయి. యథార్థత, మంచితనం ఇవన్నీ కూడా దానియేలు యొక్క భక్తి ఇవన్నీ కూడా నచ్చినాయి. దానియేలు చాలా ముఖ్యుడిగా చేశాడు. ఇతని పాలనలో బాగా చూసుకున్నాడు. సడన్గా అవకతవకలు ఏదో జరిగి దానియేలు మీద పగబట్టిన వారు రాజుని ప్రలోభపెట్టి ఒక శాసనం పుట్టించి మొత్తానికి దానియేలుని సింహాల బోను దాకా తీసుకెళ్ళారు. ఎక్కడి దాకా? అనుకోలే రాజు ఇట్లా జరుగుతుంది అని చెప్పి అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయాల. చాలా అనుకోని రీతిలోనే సడన్గా జరిగిపోయింది. ఇప్పుడు ఈ రాజు బాధపడుతున్నాడు. ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? సింహాసనంపై కూర్చొని కన్యకలను, స్త్రీలను, నాట్యం ఆడేవారిని అక్కడ నిల్చోబెట్టుకొని నాట్యం ఆడండి అని చెప్పి వారి నాట్యాలు చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఇతనికి దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఇతనికి వేదన కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో వేదన పొందేవాని ముందు నాట్యాలు ఆడగలుగుతారా చెప్పండి? అందుకనే ఈ వ్యక్తి ఆ రాత్రి ఇంక నాట్యం ఆడనివ్వలేదు. పంపించేసేయండి, ఎవరు గృహాలు కలు పంపించేయండి, నాట్యాలు వద్దు, ఏమొద్దు. రాజా, రోజు మీరు నాట్యం చూస్తారు కదా, ఈరోజు నా మనసేం బాగాలేదు, నా రూమ్లో ఒంటరిగా వదిలేయండి. సరే రాజా, భోజనం చేద్దారండి బాస్, ఏం అవసరం లేదు నాకు, ఏం అవసరం లేదు నాకు, వదిలేసి ఆయన తలుపు వేసుకొని బాధపడుతూ ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రపోలేదు. ఆయన ఎట్లా దానియేలును బ్రతికించడం, ఎట్లా తప్పించడం, ఎట్లా ఇవే మనసులో తిరుగుతాం. లేదా అతను చనిపోతే ఆ పాప భారం నా మీద పడుతుంది కదా, అతను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు కదా, ఆ దేవుని నుండి నా రాజ్యానికి, నాకు, నా కుటుంబానికి ఏమైనా కీడొస్తే నా పరిస్థితి ఏంటి? భయం పట్టుకుంది, బాధ పట్టుకుంది, దిగులు పట్టుకుంది, బెంగ పట్టుకుంది. నాట్యాలు లేవు, ఏమండి, ఆహారం లేదు, నిద్ర లేదు. నాట్యము అనంటే ఆనందానికి, నాట్యం లేకపోవటం అంటే దుఃఖానికి ఒక సూచన. ఏంటో చెప్పండి? నాట్యము అనంటే ఆనందం, నాట్యం ఆడుతున్నామంటే ఆనందం. నాట్యం లేదు అనంటే ఏదైనా దుఃఖకరమైన పరిస్థితి వచ్చినట్లు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా 2 చేతులు ఎత్తి 7 సార్లు హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. చెప్తానే ఉండండి. హల్లెలూయా. మంచిది, దాహం వేసింది. ఇక పాజిటివ్గా, మంచిగా బైబిల్లో దేవుని ప్రజలు, భక్తులు నాట్యమాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. వారు నాట్యమాడిన ఆ సందర్భాల్లో వారికి జరిగిన మేలులు ఏంటి? ఇదిగో ఈ మే మాసములో నా ప్రభు మీకు చేయాలి అని ఆలోచించిన, ఇష్టపడిన మేలులు ఏంటి? కట్టా, కొట్టా, తెచ్చా. టైం ఎంత? 11 గంటలైంది. ఎట్టుకు ఒక 40 నిమిషాలు నా దేవుని మాటలు మీకు అందించి
ముగించే ప్రయత్నం చేస్తాను. ముగింపు పరిశుద్ధాత్ముడు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. నిర్గమాకాండం. విడుదల ఆనందముతో నాట్యమాడిరి. అది నోట్ చేసుకోండి. విడుదల ఆనందముతో నాట్యమాడిరి. నిర్గమ 15:20. అక్కడ నోట్ చేసుకోండి మీరు. స్త్రీలందరూ ప్రవక్తిని అయిన మిరియాము వీళ్ళందరూ కలిసి ఎర్ర సముద్రం దాటుతూ ఉన్న సందర్భములో ఆ సముద్రములోనే ముందు వరుసలో కాయర్గా నిలబడి వీళ్ళందరూ కూడా తంబురలు, ట్రంపెట్స్ చేతులు పట్టుకొని వాయిస్తూ దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నారు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సరే, వీరు నాట్యానికి గల కారణం ఏంటి? 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వం మనకు తెలుసు. నేను త్వరగా ఆ సైడ్ రిఫరెన్సెస్లోకి వెళ్తాను. 430 సంవత్సరాల కఠిన బానిసత్వం. వీళ్ళ పూర్వీకులు 70 మందిగా ఎన్నో ఆశలతో ఐగుప్తులోనికి అడుగుపెట్టారు. వాళ్ళకేం కర్మ అండి ఐగుప్తులోనికి రావడానికి? ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు వాళ్ళు. యాకోబు వాళ్ళ సంతానం 70 మంది కలిసి ఆల్రెడీ జెరూసలేంలోనే ఉన్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. కరువు వచ్చింది. ఈలోగా దేవుడు తన ప్రణాళిక ప్రకారం యోసేపును 13 ఏళ్ల క్రితం అక్కడ తీసుకెళ్ళాడు. కలిసి వచ్చింది అని అనుకున్నారు. ఎన్నో ఆశలు, ఆలోచనలు, పేకమేడలతో ఐగుప్తు దేశంలో ఆడంబరాలతో, సంబరాలతో అడుగు పెట్టారండి. ఇక చాలు, నా బిడ్డను నేను చూసా, నా కుమారుని నేను చూసా, ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాననే ఆనందంతో యాకోబు, మా గొర్రెలకు, మా పశువులకు సమృద్ధి అయిన మేత కలిగిన స్థలం ఈ ఈజిప్టులో ఉంది అనే ఆనందముతో అన్నలు, వారి సంతానం, నా అన్నలందరూ, నా తండ్రి, నా తల్లులు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. నేను ఇప్పటి వరకు ఒంటరినే అనుకున్నాను. వేదన కలిగిన దేశంలో దేవుడు నన్ను ఒంటరిగా ఈ స్థాయికి తీసుకొచ్చాడని దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. కానీ ఒంటరిగానే నేను చనిపోవాల్సి వస్తుందా అనే దిగులు ఎప్పుడు నా గుండెల్లో ఉండేది. కుటుంబం దూరం అయిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు, తల్లి చనిపోయింది, రాహేలు తల్లి చనిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు, అన్నలు పగబట్టారు. ఏంటి నా పరిస్థితి అనే ఏకాంత పరిస్థితుల్లో ద కింగ్ జోసెఫ్, యోసేపు ఆ ప్రాంతంలో అడుగుపెట్టి 13-20 సంవత్సరాల దగ్గర తన జీవనాన్ని కొనసాగించాడు. ఇప్పుడు తన కుటుంబం అంతా తన కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆనందం అంటారా కాదంటారా చెప్పండి? దూరం అయిపోయారు, లేకపోతే నన్ను దూరం చేసుకున్నా అనుకున్న కుటుంబం అంతా కూడా మర్రా దగ్గరికి వచ్చేస్తారు. అందరూ కలిసి ఒకే చోట ఉన్నారు. హ్యాపీనెస్, సంబరం, ఆడంబరం, ఆనందం. ఎవరిని కౌగిలించుకుంటున్నారు, ముద్దు పెట్టుకుంటున్నారు, హ్యాపీగా పలకరించుకున్న ఆనంద బాష్పాలతో వారి హృదయాల్లో ఉన్న వేదనంతా ఖాళీ అయిపోతూ ఉంది. 70 మందిగా అడుగు పెట్టారు. ఆశలు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలన్నీ పేకమేడల్లాగో కనిపిస్తూ ఉన్నాయి. గట్టిగా సంవత్సరాలు గడిచే కొద్దీ 30 సంవత్సరాలు యోసేపు వాళ్ళతో ఉన్నారు. 30 ఏళ్ళు, ఆఫ్టర్ 30 years యోసేపు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆ తర్వాత ఈజిప్షియన్స్ మెల్లగా వారి తొక్కటం, అణిచివేయటం ప్రారంభించారు. మెల్లగా 100 సంవత్సరాల వ్యవధిలో 400 సంవత్సరాల దగ్గర వారిని బానిసలుగా చేసుకుని 4 తరాలని, ఎన్ని తరాలండి చెప్పండి? 4 generations, 4 తరాలని ఈజిప్షియన్స్ యోసేపు తర్వాత వారిని బానిసలుగా చేసుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. వారి ఊహలు, పేకమేడలన్నీ కూడా ఏమైపోయినాయి చెప్పండి? కూలిపోయినాయి. వాళ్ళ ఆలోచనలు, ఆశలన్నీ కూడా కూలిపోయినాయి, నీరు గారిపోయినాయి, బూడిదలో పోసిన పన్నీరులాగా మార్చబడింది. ఏదో సాధిద్దామని వచ్చిన కుటుంబాలు ఇప్పుడు అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోయినాయి. ఎంతో బానిసత్వం, ఎంతో గొప్ప వేదన, ఎంతో గొప్ప బాధ, ఎంతో గొప్ప మరణ వేదనలు వారి జీవితాల్లో చోటు చేసుకుని ఎన్నో సందర్భాల్లో చనిపోదాము, ఇంక చనిపోతే చాలే అని అనుకుని ఉండొచ్చు. వెనకున్న కుమారుల్ని, కుమార్తెల్ని, వారి భవితను చూసి మరలా ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపుకొని ఉండొచ్చు. ఎంతోమందిలో చూస్తున్నామండి ఇలాంటి పరిస్థితులు.
జీవితాల మీద విరక్తి పుట్టి నిరాశ నిస్పృహల్లో ఎన్నో సందర్భాల్లో ఆ నీళ్ళలో దూకువేయాలి, ట్రైన్ కింద పడాలి, బస్ కింద పడాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎన్నో రకమైన దుష్ట సంబంధమైన ఆలోచనలు ఇజ్రాయేల్ జీవితాల్లో వచ్చి ఉండొచ్చు. మరలా పిల్లల కొరకు వారి భవిష్యత్తు కొరకు వారు నూతనపరుచుకొని ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ ఏమండి ఇంతేనా మా బ్రతుకు, ఇదేనా మా ముగింపు అని ఆలోచిస్తున్న అదే సమయంలో దేవుడు వారికి విమోచకుడుగా దైవజనుడైన మోషేను లేపాడు. ఆమేన్. గట్టిగా ఇక మోషే వచ్చి విడుదల ప్రకటన, విడుదల వర్తమానాలు వారికి అందిస్తూ ఉంటే ఆశలు కలుగుతున్నాయి, మళ్ళీ అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా. 4 తరాల క్రితం యేసు దేవుడెవరో, యెహోవా ఎవరో, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడెవరో, ఏమండి ఎల్ షద్దాయ్ సర్వశక్తి కలిగే దేవుడు ఎవరో 4 తరాల క్రితం ప్రజలకి తెలుసు. 4 జనరేషన్స్ దాటిన తర్వాత యెహోవా అంటే ఎవరో తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలీదు. కాస్త కోస్త తెలియని భక్తిహీనత, యథార్థత లేని తత్వం, దేవుడు లేని తత్వం, అటు ఇటు అన్నట్లు ఉన్నారు. దేవుడు అంటే తెలియదు. వచ్చి విమోచన ప్రకటన ఇస్తూ ఉంటే పెద్దగా నమ్మలేకపోతున్నారు. ఆశలు మంచిగా కలుగుతున్నాయి, మరలా అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సరే, ఇదంతా దాటుకొని పోతే వారికి ఒక రాత్రి, జనవరి 14వ తారీఖున ఒకరోజు రాత్రి దేవుడు తన మహాబాహువును చాపి అదిగో వాళ్ళున్న ఆ పరిస్థితుల్లో నుండి గొప్ప విడుదల ప్రసాదించారు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ విడుదలని వీళ్ళు సంబరంగా, ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. ఈ విడుదల దినం గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని పస్కా పండుగగా జరుపుకోండి, ఆనందకరమైన పండుగగా జరుపుకోండి. మీరు దుఃఖపడాల్సిన పని లేదు. నేను నా బాహు చాపి, నా బాహుబలంతో మీ అందరికీ కూడా విడుదలను అనుగ్రహించాను, మీరు పండగ చేసుకోని అని చెప్తే, ఎర్ర సముద్రం దాటు మోషే ఒక పల్లవి ఎత్తుకుంటే, దానితోడు అహరోను ఒక చరణం ఎత్తుకుంటే, దానితోడు ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ పాటను కంటిన్యూ చేస్తూ ఉంటే, ఆ తర్వాత మిరియాము, స్త్రీల సమాజం అంతా, క్వైర్ అంతా కూడా కలిసి దానికి అనుపల్లవి ఎత్తి మరలా నూతనంగా పల్లవిని అదే చరణాన్ని ఎత్తి పాడుతూ దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉంటే, పిల్లలు, స్త్రీలు, కన్యలు, వృద్ధులు అందరూ కలిసి ప్రభు ఎర్ర సముద్రం దాడుతూ ఉండగానే నాట్యమాడుతూ ఉంటే, ఆ సిచ్యువేషను వివరిస్తూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉంది, వివరిస్తూ ఉంటేనే మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. కానీ అది అనుభవించిన ఆనాటి దేవుని ప్రియులకి ఇంకెంత ఆనందం కలిగి ఉంటుందండి. చూడండి, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా ఆయన ద్వారా నీవు ఒక విడుదల కార్యాన్ని నీ కుటుంబంలో చూచుదువుగాక. విడుదల ప్రారంభించి ఉన్నాడు ఆయన. విడుదల కలుగునగాక. మీరు రాసుకున్నవే చూడండి. 146వ కీర్తన 7వ చరణంలో బంధకాల నుండి విడుదల అని ఉంటుంది. ఇక చూడండి చాలు. ఎక్కడి నుండి విడుదల చెప్పాలి? బంధకాల నుండి విడుదల. బంధకాలు బంధించబడిన పరిస్థితులు. కొంతమందిని అప్పులు ఇలా బంధించేస్తుంటే ఏ ఆశీర్వాదకరమైన కార్యం కుటుంబంలో చేయాలన్న భయంతో, వేదనతో, భయంగా బిక్కుమంటూ ₹1 ఖర్చు పెట్టాలంటే ఎంత ఆలోచిస్తామండి పాపం. అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అసమాధానంతో బంధించబడి ఉంటారు. అట్లా బంధించబడి ఇంకా చేతులు కదిలించలేని పరిస్థితులు, కాళ్ళు కదిలించలేని పరిస్థితులు, అడుగులు బయటికి వేసి ఆనందంగా బ్రతకలేని పరిస్థితులు, కుటుంబంలో తల్లో, తండ్రో, పిల్లలో చేసిన పొరపాట్లను బట్టి ఆ ఉంటున్న ఏరియాలో, సమాజంలో తల ఎత్తుకొని బ్రతకలేక బంధకాలలో ఉన్న పరిస్థితులు. బంధకాలు ఏంటో చెప్పండి. బంధకాల్లో ఉన్నవాడు తన సొంత కార్యక్రమాలు కూడా తాను చేసుకోలేడు కదా, తన సొంతంగా కూడా తాను ఏమీ సాధించలేడు కదా. బంధకాలు కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితులు. నేను పొడిగించను కానీ ఏ బంధకాలు నీ కుటుంబంలో ఉన్నాయో నాకు తెలీదు. అప్పుల, ఆర్థిక ఇబ్బందుల, కుటుంబ సమస్యల, అసమాధానమా,
ఏమండి నీకు ఏడ్చుటకు శక్తి లేనంత పరిస్థితులా? ఐ డోంట్ నో. నీ బంధకాల పరిస్థితులను ఎరిగిన దేవుడు. అదిగో ఆ రోజు బంధకాలలో ఉండి ఈ బంధకాల నుండి విడుదలనివ్వగలిగిన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి వారు నాట్యమాడలేకపోయినా హృదయానందముతో పాటలు పాడుచు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చెప్పండి గట్టిగా. దేవుణ్ణి కీర్తిస్తూ ఆనందంగా దేవుని సన్నిధిలో, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృప కొట్టు గట్టిగా, మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపచేయ, ఓ మొడుబారిన చిగురింపచేయ, మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా, గట్టిగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. నాట్యమాడుచు నా జీవిత ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో, ఆకువాడక ఆత్మఫలములు జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నడక, జీవజలముల ఊటయైనా నీయోరన, జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా 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 నీ కృపలో నేను కబరబలబాషరా రిఖబబబరబలబాచురా. మహోన్నతుడా 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 నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. బంధకాలలో ఉండి స్తుతిస్తున్నారు దేవుణ్ణి. నా దేవుని ప్రియులారా, బంధకాలను తెంచగలిగిన దేవుడు చెరసాలలోనికి వెళ్ళి చెరసాల పునాదులు కదిలిస్తే దేవుని ప్రజలు గొప్ప విడుదలతో బయటికి వచ్చారు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా. బంధకాల నుంచి నీకు విడుదల కలుగునగాక, శ్రమ అనే బంధకాల నుంచి విడుదల కలుగునగాక, అప్పులనే బంధకాల నుంచి విడుదల కలుగునగాక, కన్నీలనే బంధకాల నుంచి విడుదల కలుగునగాక, నిందలనే బంధకాల నుంచి విడుదల కలుగునగాక, అవమానాల బంధకాల నుంచి విడుదల కలుగునగాక, ఆర్థిక సమస్యల బంధకాల నుంచి విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక.
అబారాబాలబాషరా రికబా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 తురా. అదిగో కట్లు తెంచబడుతున్నాయి. రికబా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 షనామతురా. బంధకాలు తెగిపోతున్నాయి. విడుదల సమీపించింది. బంధకాలు ఉండవలసిన వాళ్ళు ఎవరు? అన్యులు. బంధకాలు ఉండవలసిన వాళ్ళు ఎవరు? దేవుడు ఎరుగని ప్రజలు. బంధకాలు ఉండవలసిన వాళ్ళు ఎవరు? దేవుని పేరు తెలియని వాళ్ళు. దేవుని ప్రజలా బంధకాల్లో ఉండాలి. యేసు రక్తంతో కడగబడిన వారే బంధకాల్లో ఉండాలి. దేవునిలో ఆనందిస్తూ సంఘములో నాటబడి ఉపదేశంలో ఎదుగుతున్న వారా బంధకాల్లో ఉండాలి. నెవర్. దేవుని ప్రజలకు బంధకాలు కూడనే కూడవు. బంధకములు తెంచబడవలసిన మాసం ఈ మాసం. కొట్టు గట్టిగా ప్రభువుకి. బంధకాలు తెంచబడుతున్న మాసం ఈ మాసం. హల్లెలూయా. లూకాసు సువార్త 13:12-13 ఉంటుంది. నా వైపు చూడండి. టకాన్ రాసుకున్న నా వైపు చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 12-13 వాక్యాల్లో ఉంటుంది. బలహీనతల నుండి విడిపించాడంట ఆయన. చెప్పు గట్టిగా ప్రభుకి. గట్టిగా చెప్పు. హల్లెలూయా. బలహీనత. 18 ఏళ్ళ బలహీనత ఏమిది? ఎన్నేళ్ళ బలహీనత? 18 ఏళ్ళ నుంచి ఈ తల్లి ఒక స్త్రీ భరిస్తున్న బాధ, రోగపు బాధ. ఈమె రోగము యొక్క అనుభవం 18 ఏళ్ళంటే ఏ యవన వయసులో, ఏ చిన్న వయసులో ఈ తల్లి ఆ రోగం బారిన పడుంటుంది సుమి. నడుము వంగిపోయి సాటి వ్యక్తుల్ని, దేవుని సన్నిధిని సరాసరిగా లేచి నిలబడి నిటారుగా నిలిచి చూడలేని స్థితి. 18 ఏళ్ళ రోగం. ఎన్నేళ్ళ రోగం? 18 రోజుల రోగాన్ని తట్టుకోగలుగుతామా మన ప్రాణాలు? 18 రోజుల ఎండ వేడిమినే, ఆ వడదెబ్బని, ఎండ దెబ్బని తట్టుకోగలుగుతాయా మన ప్రాణాలు? 18 నెలల బలహీనతలనే తట్టుకోగలుగుతాయా మన ప్రాణాలు? 18 సంవత్సరాల నుంచి రోగం భరించుకుంటూనే ఉంది. విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే దేవుని మందిరంలో ఉంది. ఎక్కడుంది? ఎవరో వచ్చి నిజంగా జరుగుతుందా జరగదా అని తెలియని స్థితిలో ఏమంటే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడా, కదిలించడా, అది నిజమా, అది అబద్ధమా, అది పుకారా, శాస్త్రులు పరిచయం సృష్టించిన వారికి సంబంధించిన ఏదైనా మత సంబంధమైన విషయమా, ఇవేవి ఆలోచించకుండా రోగులు చాలామంది ఆ కోనేటి దగ్గర, బేతెస్తా కోనేటి దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటారు. 38 ఏళ్ళ నుంచి కోనేటి దగ్గర పడిగాపులు కాసావే కానీ మందిరంలోనికి వెళ్ళి, లేకపోతే మందిరంలో దేవుని సన్నిధిలో ఉండాలని ఒక దైవిక ఆలోచన ఎక్కడుంటుంది ప్రజలకి? ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల 18 ఏళ్ళ అంటే ఈమె ఒక స్త్రీ. ఇప్పుడు 18 ఏళ్ళ వయసు రోగానికే ఉంటే ఈమెకి ఎంత వయసు ఉండొచ్చు? ఏ వయసులో ఈమె బలహీనత బారిన పడి ఉండొచ్చు? ఏమైంది? పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన ఏమైనా నడుము మీద కొట్టాడా? ఏమంటే భుజం మీద కొట్టాడా? దెబ్బలు తగిలినాయా? కింద పడిందా? పుట్టుకతోనే నడుము వంగిపోయి పుట్టిందా? లేకపోతే 18 ఏళ్ళ రోగం ఏంటండి? ఆ బలహీనతను 18 ఏళ్ళ నుండి ఆ తల్లి గుండెలో పెట్టుకొని ఎలా భరిస్తుందో. 18 ఏళ్ళ నుండి బలహీనతల్లో ఉంటే, అదిగో బలహీనతల నుండి విడుదల అనుగ్రహించగలిగిన దేవుడు ఆ మందిరంలో అడుగు పెట్టాడు. ఒట్టు గట్టిగా ప్రభు చాపట్ల, ఒట్టు గట్టిగా యేసయ్యకి చాపట్ల. ఈ విడుదలను ఇవ్వగలిగిన దేవుడు ఆ మందిరంలో అడుగుపెట్టి ఆమె వైపు సరాసరి చూశాడు. ఆమె బాధ, ఆమె వేదన, ఆమె రోగాన్ని చూసిన దేవుడు ఆయన. అరే బాబు, 18 ఏళ్ళ నుండి రోగంతోనే ఉన్న దేవుని మందిరం విడిచిపెట్టలేదు ఈ మహాతల్లి. ఏమండి, సంవత్సరం రోజులు రోగం గురించి ప్రార్థన చేస్తాం, అది కనుక పోకపోతే మందిరం వదిలేస్తాం. ఒక 6 నెలలు గట్టిగా రోగం గురించి ప్రార్థన చేస్తాం, అది కనుక నయం కాకపోతే ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయిపోతాం. వేరే చోటకి షిఫ్ట్ అయిపోతాం. 18 ఏళ్ళ నుండి ఆలయాన్ని, సన్నిధిని, దేవుని కనిపెట్టుకుని ఉంది తల్లి. చూశాడండి విడుదలను ఇవ్వగలిగిన దేవుడు. పరీక్షలు అయిపోయినాయి, శోధనలు, ప్రతిశోధనలు అయిపోయినాయి.
ఆమె జీవితంలో ఆమె ఎదురు చూడవలసిన దినములన్నీ కూడా పరిపూర్ణం అయిపోయినాయి. ఇక ఆమె విడుదల కొరకు ఎదురు చూడాల్సిన పనులే. కారణం ఏంటంటే విడుదలను ఇవ్వగలిగిన దేవుడే ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. విడుదలను ఇవ్వగలిగిన దేవుడు అక్కడికి వెళ్ళి, అమ్మా దగ్గర రా తల్లి అని చెప్పాడు. ఏవేం తల్లి? ఏమో తెలియదయ్యా, పూర్వీకులు చేసిన పాపమా, నేను చేసిన పాపమా, ఎందుకయింది, ఏం జరిగింది, ఈ బలహీనత నా హెల్త్ ప్రాబ్లంను బట్టి వచ్చిందా, ఎందుకు నేను కింద పడలేదు, మా ఆయన నన్ను కొట్టలేదు, నేను ఎలాంటి నష్టానికి చోటు అవ్వలేదు, సడన్గా వచ్చేసి తల్లి, ఇది నీకు వచ్చిన ఈ రోగం నీ శరీర బలహీనతను బట్టి కాదమ్మా, సైతానుగాడు నీ నడుము వంగిపోయేటట్లు చేసి నిన్ను బలహీనరాలను చేసి మందిరానికి దూరం చేయాలని ప్రయత్నం చేశాడు. 18 ఏళ్ళ నుండి నీ మీద సాతాను బరువులు మోపి నేను బలహీనం చేస్తానే నీ నడుము ఉంచుతున్నాడు. కానీ శారీరకంగా నీ నడుము వంగిందే తప్ప ఆత్మీయంగా సాతాను లోలనకు, సాతాను భ్రమలకు నీ ఆత్మీయత లోనవ్వలేదు, నీ ఆత్మీయత వంగలేదు. ఆమేన్, ఆమేన్. చూశాడమ్మా దేవుడు నీ బాధ. దగ్గర అని చెప్పేసేసి సైతాన్ని కానీ గద్దించి వెళ్ళిపోరా, సైతాన్ని కానీ గట్టిగా గద్దిస్తే ఆమె చక్కగా నిలబడింది. కొట్టు గట్టిగా చప్పట్లేసి కొట్టు. నీ బలహీనత నుంచి ఆయన నీకు విడుదలనివ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా. రోగములు తొలగిపోతున్నాయి. కొట్టు గట్టిగా. శరీర బలహీనతలు తొలగిపోతున్నాయి. రోగములు నయం చేయబడుతున్నాయి. నడినెత్తి మొదలుకొని కాలు వరకు రక్తం ప్రోక్షించబడుతుంది ఈ ఆరాధనలో. అదిగో నా దేవుని రక్తం ప్రోక్షించబడుతుంది. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, బలహీనత నుంచి విడుదల కలుగునుగాక, రోగముల నుండి విడుదల కలుగునుగాక, గాయములు కట్టబడునుగాక, గాయములు కట్టబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబరబలబాషనమతురా. బలహీనతలు తొలగిపోతున్న వేళ, బలహీనతలు తొలగిపోతున్న వేళ విడుదల కలుగునుగాక. గగనమును చీల్చుకొని ఆకాశము నుండి ఆయన భూమి మీదకి దిగి వచ్చింది దేనికి? ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో తన రక్తాన్ని ప్రోక్షించింది దేనికి? పునరుద్ధానపు నిరీక్షణతో 3వ దినమున పునరుద్ధానంలో లేచి 50 రోజులు రేపు 19వ తారీఖు వస్తే 50వ రోజు, అంటే మొదటి శతాబ్దంలో ఈ రోజుకు కూడా ఆయన భూమి మీద సంచరిస్తానే ఉన్నాడు పునరుద్ధానుడై. స్తోత్రం చెప్పు. ఆయన పునరుద్ధాన బలం మన మధ్యలో సంచరిస్తూనే ఉంది, సంచరిస్తూనే ఉంది. పునరుద్ధానపు బలము కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఇవన్నీ మనకు అనుగ్రహించింది దేనికి? బలహీనతల నుండి విడిపించడానికి. ఆమేన్, ఆమేన్. కొలస్సీ పత్రిక 1:13 ఉంటుంది, రాసుకున్న వైపు చూడండి. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల. వీటి నుండి చెప్పాలి ఏమండి? ఒక సేవకునిగా నేను బ్లెస్ చేస్తుంటేనే హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఏమండి? అలాంటి కార్యాలయం గతంలో చేసుకున్నాడు. ఇదిగో ఈ మాసములో మరి ప్రత్యేకముగా చేయబోతూ ఉన్నాడు. నాట్యమాడుదురుగాక, నాట్యమాడుదురుగాక. బంధకాల నుంచి విడిపించిన యేసయ్య సన్నిధిలో మీరు నాట్యమాడుదురుగాక. బలహీనత నుంచి విడిపించిన యేసయ్య సన్నిధిలో మీరు నాట్యమాడుదురుగాక. అంధకార సాతాను అధికారం నుంచి విడిపించిన యేసయ్య సన్నిధిలో మీరు నాట్యమాడుదురుగాక. అంధకార సంబంధమైన బంధకాలు. ఏ బంధకాలు? కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా రక్షణ పొందలేని స్థితిలో ఉంటుంటారు. అంధకార సంబంధమైన బంధకం. ప్రార్థనలో బలం సరిపోవట్లేదా? మనకింతకు మించి రాదు. పరిశుద్ధ జీవితంలో బలం సరిపోవట్లేదా? మనకింతకు మించి తెలీదు. ప్రతిష్ఠితమైన ఆలోచనలలో బలం సరిపోవట్లేదా? మనకు అంతకు మించి మనకేం అర్థం కాదు, మనకు తెలియదు. ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది, ఎదగాల్సింది, ఆలోచన విధానాలు మారాల్సింది ఎంతో ఉంది, ఎంతో ఉంది, ఎంతో ఉంది. మన భక్తి సరిపోవట్లేదా దేవుని సన్నిధిలో అంటే అవుననే చెప్పాలి సుమి. కుటుంబంలో ఉన్నవారు ఎందుకని రక్షణలోనికి త్వరగా నడిపించబడలేకపోతున్నారు? బంధకాలు.
బంధకాలు అవి తెంచబడటానికి మన శక్తి సరిపోవట్లే కుటుంబం. ఎందుకు దుర్వ్యసనాల్లోనే కుటుంబంలో ఉన్న వాళ్ళు కొంతమంది నడుస్తూ ఉన్నారు, నడిపించబడుతూ ఉన్నారు. ఆ సాతాను బంధకాల్లోనే ఎందుకు ఉన్నారు అని అంటే సరిపోవట్లే మన ప్రార్థన. మన నుంచి ఆయన కోరుకునే ఆ ప్రార్థనా జీవితం సంపూర్తి చేయబడినప్పుడు నీ కుటుంబంలో ఎవరెవరు అంధకార అధికారంలో ఉన్నారో వారందరికీ నా దేవుడు విడుదల ప్రారంభిస్తాడు. ఇదిగో ఎందుకో నా ప్రభు చెప్పమంటే చెప్తున్నాను, ఈ మాసములో అలాంటి విడుదల కార్యాలు జరుగునగాక. దుర్వ్యసనాంచి విడుదల కలుగునగాక, దుర్వ్యసనాంచి విడుదల కలుగునగాక, పాపపు కట్ట నుండి విడుదల కలుగునగాక. మీ కుటుంబంలో ఇంకా ఎవరు పాపపు శాపపు కట్లలో ఉన్నారో వారికి విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక. విడుదలను ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఏ దేవుడు? ఇవన్నీ వాళ్ళ మనస్సుల్లో ఉన్నాయి. ఎవరి మనస్సుల్లో? ఆ రోజు అక్కడ నాట్యమాడిన వారి మనస్సులలో. అందుకే ఆర్భటించారు, అందుకే గంతులు వేశారు, అందుకే హ్యాపీగా ఉన్నారు. అరే ఇన్ని విడుదల కార్యాలు మన జీవితాలు ఆయన చేశారే, ఇన్ని విడుదల కార్యాలు మన జీవితాలు ఆయన చేశారే. ఆయన సన్నిధిలో నాట్యం ఆడకపోతే ఎట్లా, ఆనందించకపోతే ఎట్లా, ఆర్భటించకపోతే ఎట్లా, మనకు చేతనైన దాంట్లో పవిత్రమైన ఆత్మానందముతో మన జీవితాలు నింపబడకపోతే ఎట్లా? స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. లూకా 21:28 ఉంటుంది. ఇదిగో ఈ విడుదల కార్యాలన్నీ మీరు చూడగా ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తండి. వారి జీవితాల్లో మాత్రమే కాదు, ఇదిగో మీ జీవితాల్లో కూడా ఆయన విడుదల ప్రారంభించాడు. ఒక్కటి చదవండి, ఒక్కటి చదవండి. 21 మీ విడుదల కూడా సమీపించింది. కొట్టేసాయి చప్పట్లు గట్టిగా, కొట్టేసాయి గట్టిగా, కొట్ట విశ్వాసంతో, నాట్యముతో, హృదయానందముతో. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా గట్టిగా. న్యాయాధిపతులు 11:34 విజయ ఆనందముతో నాట్యమాడిరి. మీరు ఆగండి, మీరేం చేస్తున్నారు? చదవండి. ఎవడో ఏమి నేర్చుకోరు. 11:34 చదవం గట్టిగా. అయ్యా న్యాయాధిపతులు 34 యెఫ్తా గట్టిగా. తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతో నాట్యముతో బయలుదేరి యెఫ్తాను ఎదుర్కొనేను. గట్టిగా గట్టిగా. ఇక నా వైపు చూడండి. యెఫ్తా కుమార్తె యెఫ్తా అనే తన తండ్రిని ఆనందముతో, నాట్యములతో, తంబురాలు చేతబట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ, నాట్యం ఆడుకుంటూ వాళ్ళ తండ్రిని ఆహ్వానిస్తూ ఉంది ఇంటి దగ్గరికి. ఎందుకు ఈమె నాట్యమాడిన సందర్భం ఏమిటి అని అంటే మీకు తెలిస్తే చెప్పండి. చెప్పాను కదా మూలవాక్యంలోనే, విజయ ఆనందం. ఏంటో చెప్పండి. వీళ్ళ నాన్న శత్రువులపై సంపూర్ణంగా విజయం సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు క్షేమంగా, ఏ అపాయం లేకుండా ఇంటికి తిరిగి వచ్చాడు. విజయానందం. మా నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు, మా నాన్న హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చాడు, మా నాన్న విజయముతో ఇంటికి తిరిగి వచ్చేసాడు. అదొక ఆనందం, అదొక ఉల్లాసం, ఉత్సాహం. ఎందుకంటే శత్రువులు మంచోళ్ళు కాదు, శత్రువులు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో చొరబడేవాళ్ళు. ఇప్పుడు ఈ యెఫ్తా గారు యుద్ధం చేసింది సంబంధం లేని యుద్ధం, సంబంధం లేనిది. వాళ్ళకి సంబంధమే లేదు అసలు ఆ ప్రాంతాల్లో దాడి చేయడానికి. అనవసరంగా ఇజ్రాయెల్ జోలు వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ నాన్న ఇజ్రాయేలీల్లో ఉండే పెద్దల చేతనే తిరస్కరించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? వీళ్ళ అన్నలు కొంతమంది ఉన్నారు అధికారికంగా పుట్టిన వాళ్ళు,
ఈ యెఫ్తా ఏమో వేరే అక్రమ సంబంధంలో ఉన్న ఆమెకు పుట్టున్నాడు కుర్రోడు. నువ్వు ఆస్తికి కర్త కాదు, ఆస్తికి వారసుడు కాదు, నువ్వు అది కాదు ఇది కాదు, నువ్వు మాకు అవసరం లేదని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు యెఫ్తాని. ఒంటరిగా బ్రతికాడు, అల్లరి జనం మధ్యలో బతికాడు ఈయన. ఎవరి మధ్యలో చెప్పండి? అల్లరి జనం మధ్యలో బతికాడు ఈయన. మంచి ఏంటో చెడేంటో తెలిసి ఈయనకి, ఏమండి ఆకలి ఏంటో దాహం ఏంటో తెలిసి ఈయనకి. సమృద్ధిని ఎరిగినవాడు, ఆకలిని ఎరిగినవాడు, నీడను ఎరిగినవాడు, ఎండను ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు. ఒంటరిగా తన కుటుంబాన్ని, తన భార్య పిల్లల్ని పోషించుకుంటూ నిజాయితీగా సమాజంలో బ్రతుకుతున్నవాడు యెఫ్తా. ఎవరో చెప్పండి? ఎవరైనా? యెఫ్తా. ఈ అమ్మాయి కూడా చూస్తానే ఉంది చిన్నతనం నుంచి వాళ్ళ నాన్న పరిస్థితులు, వాళ్ళ నాన్న తిరస్కరించి, వాళ్ళ బాబాయిలు తిరస్కరించిన పరిస్థితులు, పెదనాన్న తిరస్కరించిన పరిస్థితులు. ఏమండి ఆస్తులు ఏమి ఇవ్వకుండా, చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంట్లోంచి పంపించిన పరిస్థితులు, స్థలాలు, ఆస్తులు, ఇంట్లో ఈ అమ్మాయి తినేది, కట్టుకునే బట్టలు, చదువుకునే చదువులు అన్నీ కూడా వీళ్ళ నాన్న రెక్కల కష్టమే, వీళ్ళ తల్లిదండ్రుల లెక్కల కష్టమే. ఒక్కతే కుమార్తె. ఏమనుకున్నాడో ఏమో పాపం. దేవునికి చాలా అనుకున్నాడో, ఎనఫ్ అని అనుకున్నాడో ఏమో, చాలు మా ఇంట్లో ఒక దేవత తిరుగుతుందని అనుకుంటున్నాను అని అనుకున్నాడో ఏమో. చాలండి మా ఇంట్లో మా అమ్మాయి ఉంది, మా పాప ఉంది, చాలు మా అడుగు జాడలో నడుస్తుంది, ఇంకేం అవసరం లేదని ఆలోచించి ఆ తల్లి ఆ పసిబిడ్డ మీద ఆశలు పెట్టుకున్నాడో ఏమో. ఎంత గారాభంగా, ఎంత ప్రేమగా ఆ పాపను పెంచుంటాడో మనకు తెలియదు. కానీ వాళ్ళ నాన్న కొరకు ఎన్ని రోజుల నుంచి ఇంటి దగ్గర ఎదురు చూస్తుందో మనకు తెలియదు. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడనే ఆ ఎదురు చూపులతో ఆ అమ్మాయి దినములు ఎన్ని దినములు గడిపిందో మనకు తెలియదు. కానీ వాళ్ళ నాన్న అంత దూరాన కళ్ళ ముందు కనబడిన వెంటనే ఈయన తిరస్కరించారని చెప్పాను కదా. నిషేధించబడిన రాయే మూలకు, చెప్పండి, నిషేధించబడిన రాయే మూలకు తలరాయి. ఇజ్రాయేలీకి సమస్య వచ్చింది, శత్రువులు దాడి చేశారు. ఇప్పుడు ఈ యెఫ్తాను తరిమేశారు. వాళ్ళందరి దగ్గరికి పోయి, బాబు మీలో ఎవరైనా మాకు నాయకుడిగా ఉంటే మేమందరం వెనకాల ఉంటాం, పెద్ద తలకాయగా మీరు ఎవరైనా ఉంటారా అని అంటే, అయ్యా మీకు పెద్ద తలకాయగా ఉంటే మా మెడకాయ తలకాయ ఉండదు, మేము ఉండం. ఏం చేయరు చెప్పండి? మేము మీకు పెద్ద తలకాయగా మేము ఉంటే మా మెడకాయ మీద తలకాయ ఉండదు, మాకు అనవసరం. సంబంధం లేని గొడవలు, సంబంధం లేని యుద్ధాలు మాకు అనవసరం అని చెప్పి అందరూ తప్పుకుంటే, వీళ్ళందరి దృష్టికి యెఫ్తా ఒక్కడే కనపడ్డాడు. నేను ఆలోచిస్తాను, మామూలుగా సగం మందేమో యెఫ్తా యొక్క పరాక్రమము ఎరిగి వెళ్ళారు, సగం మందేమో ఒక అనామకుడు కూడా చచ్చినాక ఇచ్చినా మన వచ్చి అడిగేవాడు ఎవడాడని. ఎట్లా వెళ్ళారు చెప్పండి? సగం మంది ఇజ్రాయేల్ పెద్దలేమో. ఇజ్రాయేల్ పెద్దలు ఎంతమంది అండి? 12 మంది. ఎంతమంది గట్టిగా? ఎందుకు 12 మంది? ఎందుకు సార్ 12 మంది? ఇజ్రాయేల్ గోత్రాలు ఎన్ని? అందుకని 12 మంది. గోత్రానికి ఒక పెద్ద, అది గుర్తుపెట్టుకోండి. 12 మంది కలిసి 6 మంది ఏమో, మామూలుగా నేను అనుకుంటాను, అది బైబిల్లో ఉందని నేను చెప్పను, ఆ సందర్భాన్ని బట్టి నేను ఆలోచిస్తున్నాను, నేను మీకు చెప్తున్నాను. ఒక 6 మంది ఏమో యెఫ్తా గెట్టోడండి, గుండె ధైర్యం ఉంది, మంచి బుర్ర కలిగినవాడు, బలం కలిగిన వాడు, ధైర్య సాహసాలు కలిగిన వాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు యెఫ్తా. అతను తెచ్చుకుంటే మనకి ఉపయోగపడతాడండి, మన సైన్యానికి ముందు నడుస్తాడండి అని 6 ఆలోచించాడు. ఇంకొక 6 ఏమో ఏమండి, కుటుంబం వెళ్ళగొట్టేసింది, ఒంటరిగా బతుకుతున్నాడు ఊరు చివర. ఏమండి అతను కుటుంబం తప్ప చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. పొరపాటున యుద్ధం అటు ఇటే ఆ మనిషి ప్రాణం పోయినా వాళ్ళ ఆవిడ వచ్చి అడగలేదు, కూతురు వచ్చి అడగలేదు, అడిగినా మేము చెప్పుకుంటాం అనే దరిద్రమైన తెగింపు. ఈ ఆలోచన విధానాల్లో 12 మంది వెళ్ళి యెఫ్తాను పిలుచుకొని వద్దామని వెళితే యెఫ్తా అప్పటికే అన్నాడు, ముందు తిరస్కరించారుగా సార్, మీరు ముందు వద్దన్నారుగా సార్, సంతకాలు పెట్టలేదుగా సార్, మా అన్నలు ఇట్లా చేస్తున్నారు, తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు సార్, నాకు కూడా ఆస్తుల్లో భాగాలునే, ఆ పత్రాల మీద సంతకాలు పెట్టమంటే ఏమన్నారు మీరు? ఇట్టి అన్నారుగా సార్, ఇట్టి కొట్టారుగా సార్, ఎట్టు చెప్పండి? ఇట్టి కొట్టారు కదా సార్, ఇప్పుడు ఎందుకు వచ్చా సార్? ప్రతి కుక్కకు ఓ రోజు వచ్చిద్ది అన్నాడు ఓ పెద్ద ఆయన. చెప్పండి, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చిద్ది అన్నాడు ఓ పెద్ద ఆయన. ఎవరన్నా నన్ను అడగొద్దు, ఓ పెద్ద ఆయన అంతే.
వచ్చింది. యెఫ్తాకు ఒక రోజు వచ్చింది. ఇట్టి అన్నారు కదా సార్, బల్ల కింద చేతులు పెట్టి సంతకాలు పెట్టమంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు సార్? మంచిగా ఆలోచించే పెద్దలు ముందుకెళ్ళి, అయ్యా పొరపాటు ఏదో జరిగిపోయింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మేమేం చేయలేము, మాకంత ధైర్య సాహసాలు లేవు, నువ్వు వస్తే మాకు బాగుంటుందనే ధైర్యం మాకు ఉంటుంది, మేము మీకు ముందు ఉంటాం, వెనుక కాదు, మా సైన్యానికి నాయకుడిగా నువ్వు ఉండు, మేము మీకు ముందుంటాం, మా ప్రాణాలు పెట్టి నేను కాపాడుతాం, మాది భరోసా, రానాయనని బతివులు ఆడుకుంటే సరే అని యెఫ్తా జ్ఞానయుక్తంగా యుద్ధం చేసి జయించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జయించాడు మొత్తానికి. ఇప్పుడు ఈ విజయానందంతో యెఫ్తా తిరిగి వస్తూ ఉన్నాడు. విజయానందంతో యెఫ్తా కుమార్తె యెఫ్తాను ఎదుర్కొంటుంది నాట్యములతో. ఆమేన్. గట్టిగా గట్టిగా. ఇదే సందర్భం మనకి సమూయేలు మొదటి పుస్తకం 18లో కూడా కనిపిస్తుంది. 6లో అక్కడ ఏముంటుందంటే, ఫిలిష్తీయుణ్ణి దావీదు జయిస్తాడు. ఫిలిష్తీయుడైన గొలియాతును దావీదు మొత్తానికి తిరిగి జయిస్తాడు. ఇప్పుడు అదంతా చెప్పుకునే సమయం కాదు, కానీ జయిస్తాడు. విజయానందముతో దావీదు కూడా ఇక పట్టణంలోనికి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు కన్యలు కలిసి ఏం చేశారండి, దావీదును సౌలును సైన్యమును తంబురలతో నాట్యములతో ఎదుర్కొంటున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే విజయానందం ప్రతి కుటుంబంలో ఉండాలి, ప్రతి హృదయంలో ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, ఇప్పుడు ఇందాక పరీక్షల గురించి చెప్పున్నాను కదా, ఇప్పుడు ఆ విజయానందం యొక్క వ్యక్తీకరణ ఎలా ఉంటుందో నేను చెప్తా. కొంచెం క్రొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు మాత్రమే గ్రహించునుగాక. విజయానందం. ఏ ఆనందం? ఇప్పుడు పరుగు పందెంలో ఒక వ్యక్తి కొంతమంది పరిగెత్తుతున్నారండి. ఒక వ్యక్తే గెలిచాడు. ఎంతమంది గెలుస్తారు? కలేగా ఒక వ్యక్తి గెలిచాడండి. ఇప్పుడు ఆ వ్యక్తికి అనేకుల ముందు, వందల వేల లక్షల మంది, ఇప్పుడు మీడియా ఉంది, కోట్ల ముందు ఇక ఆ మీడియాలో అతనికి ఏదైనా ట్రోఫీ, ఏదైనా బహుమానం, ఏదైనా ప్రతిఫలం ఇస్తూ ఉన్నప్పుడు అతని విజయం యొక్క ఆనందం యొక్క ప్రతిఫలం ఇదిగో ఈ ట్రోఫీలో కనపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఐపీఎల్లో క్రికెట్ జరుగుతూ ఉంది. చివరికి ఒక బ్యాచ్ గెలుస్తుంది. వాళ్ళు చేసుకునే పండగ, వాళ్ళు చేసుకునే ఆర్భాటం, ఆనందం అంతా ఇంత. వాళ్ళు గెలిచారనే దానికి సూచనగా ఒక ట్రోఫీ ఇస్తారు వాళ్ళకి. ప్రతి గెలుపుకు ఒక బహుమానం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి గట్టిగా. ఆ బహుమానం చూసిన ప్రతిసారి మనకేం కలుగుతుంది? గట్టిగా ఆనందించే వాళ్ళే చెప్పండి చాలు. ఏం కలుగుతుందండి? ఆనందరావు గారా, ఏం కలుగుతుంది? గట్టిగా ఆనందం కలుగుతుంది. ప్రతి విజయము వెనుక ఒక బహుమానం ఉంటుంది. ఆ బహుమానం చూసిన ప్రతిసారి కూడా మనకి ఆనందం కలుగుతుంది. ఇవన్నీ మీరు చదవాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మీరు జయించారు అనే దానికి, లేదా మీరు జయించినప్పుడు మీకు కలిగే ఆ బహుమానాలు ఏంటి కొన్ని చెప్తాను. మీరు ఇప్పుడు చదవండి ఇవన్నీ కూడా. ప్రకటన గ్రంథం 2:7 గట్టిగా. మీరు ఆ గుర్తుపెట్టుకోండి. జయించు అనే పదాల దగ్గర ఉన్న దగ్గర నుంచే చదవండి. నేను చెప్పిన ప్రతిదీ కూడా 2:7 చదవండి. జయించు వానికి దేవుని పరలోకములో ఉన్న జీవవృక్ష ఫలములు ఆయన భుజింపనిస్తాడు. ఇది ఒక ప్రతిఫలం. ఆమె చెప్పండి. ఇప్పుడు 11. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు 17. జయించువానికి మరుగయున్న మన్నాను ఇస్తాను, అతనికి తెల్లరాతిని ఇస్తాను, ఆ రాయి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు కూడా అతనికి నేను ఇస్తాను. గట్టిగా గట్టిగా గట్టిగా. అందుకే దైవజనులు లేసన్ గారు రాశారు కదా. ఏం రాశారు చెప్పండి? జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా, జయించిన వారితో కలసి నీ చేరగా, ఎవరికి తెలియని ఓ
ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఆరాధనా పాడు ఆర్భాటంగా ఆరాధనా ఓ జయించిన వారితో ప్రతి నోట ఓ నీ సింహాసనము ప్రతి నోట జయించిన వారితో కలసి నీ సింహాసనం చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో ఓహో నా శుభవేళ ఎవరికి తెలియని ఓ నిత్యమహిమ ఓ భజన ఆరాధనా 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 నీవే నా ఆరాధనా నీకే నా ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ మహిమను ధరించి పరిశుద్ధులు నా కంటపడగానే నీ మహిమను ధరించి ఓహో నా కంట ఓహో ఆరాధనా ఫోటో ఆరాధనా ఆరాధనా నడక ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా. ఏంటంట క్రొత్త పేరు, చల్లరాయి మీద చెక్కబడిన క్రొత్త పేరు. ఇంకా ఉన్నాయి 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రాలు ధరించుకొనును, జీవగ్రంథంలో నుంచి అతని పేరు అసలు ఎంత మాత్రం తుడుపు పెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు నేను ఒప్పుకుంటాను. ఇంకా 12 అసలు వీటన్నిటికీ మించి 21 నేను జయించా నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నా, అలానే జయించేవానికి నా సింహాసనం నేను ఇస్తాను. కొట్టు వేసేకి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు 21:7 ఇవన్నీ మనకు అవసరం కాబట్టి నేను చదివిస్తున్నాను. అందుకే మొదటి నుంచి చదివించాలి కొన్ని విషయాలు. 21:7 గట్టిగా జయించేవాడు. ఇదిగో నేను చెప్పాను ఇప్పుడు దాకా 6 ఈ లిస్ట్ అంతా వీటన్నిటినీ స్వతంత్రించుకొనును. అతను జయించిన దానికి అతనికి వచ్చే ప్రతిఫలాలు, అతనికి వచ్చే బహుమానాలు, ఇవన్నీ వీటన్నిటిని స్వతంత్రించుకుంటాడు. అన్నిటికీ మించి నేను అతనికి తండ్రినై ఉంటా, అతడు నాకు కుమారుడై ఉంటాడు. గట్టిగా ఏమిటి నా తెలియక అడుగుతాను. ఒక పోటీలో జయిస్తే ఏ వ్యక్తికి, అది ఎంత పెద్ద పోటీ అయినా కూడా వచ్చే బహుమానాలు ఎన్ని ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? ఒక్కటి ఉంటుంది. ఎన్ని ఉంటుందండి? ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి మ్యాచ్లు ఆడుతున్నా 150 కిలోమీటర్ల వేగంతో ఆ బంతి వచ్చి శరీరంలో ఏ కడుపులోనో ఏ గుండెల మీదనో తగిలితే గుండె అర్ధడు కింద జారుతాం. ఏమండి, తలకాయ మీద తగిలి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు క్రికెట్లో. నేను క్రికెట్ని ప్రోత్సహించట్లేదు, కానీ అది తప్పు కూడా కాదులేండి, అది తప్పు కూడా కాదు, ఓకే, దాని గురించి కాదు. కానీ ప్రాణాలకు తెగించి ఆడుతున్నా. సరే, క్రికెట్ కాదు, పరుగు పందాలు.
ఏమండి ఊపిరాడకపోయినా కూడా ఎంతో స్పీడ్గా పరిగెత్తాలి, జయించాలి. ఎన్నో పోటీలు, ఎన్నో హాకీ, ఎన్నో గేమ్స్. రేపు జూలై నుంచి ఆ వరల్డ్ ఒలింపిక్స్ కూడా స్టార్ట్ చేయబడతాయి. రేపు జూలై నెలలో ఒలింపిక్స్. ప్రపంచంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పరిసర ప్రాంతాలు కూడా సంచరించేటప్పుడు రోమ్, ఎఫెసీ ప్రాంతాలు స్టేడియంస్ ఉన్నాయి. పౌలు కాలంలో కూడా ఏమున్నాయండి? గుర్రాల పందాలు ఇవి చేసేవాళ్ళు అక్కడ అప్పట్లో. పరుగు పందాలు, కొన్ని గుర్రాల పందాలు ఇవి జరిగాయి పౌలు కాలంలో లేదా పూర్వీకుల కాలంలో. అది సరే, కానీ వాళ్ళందరూ జయిస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఏదైనా ఒకే ఒక బహుమతి. ఇప్పుడు మీకు ఒక పెద్ద లిస్టే ఉంది, 7 రెఫరెన్సుల్లో పెద్ద లిస్టే ఉంది. నా ప్రభు సేవకునిగా నేను మీతో చెప్తున్నాను, జయించబోతూ ఉన్న మీ అందరికీ కూడా నా ప్రభు ఈ బహుమానములన్నీ అనుగ్రహించుదురుగాక. విజయానందముతో మీరు నాట్యమాడుదురుగాక. ఇన్ని తలుచుకుంటే ఇంక నాట్యం రాగా ఏమొస్తుందండి? అందుకే యేసన్న గారు అంటారు కదా, నాట్యమాడెను నాంతరంగము ఇది రక్షణానంద. దాని ద్వారా కలిగిన ఆ ఆనందం, ఆ విజయములో మనకు కలిగిన ఆ ఆనందములోంచి, ప్రతిఫలంలోంచి కలిగే ఒక మన ప్రతిస్పందనే ఇదిగో ఈ నాట్యమాడగలిగిన అనుభవాలు. ఆమేన్. గట్టిగా వింటారా? తింటారా? గంట 6 నిమిషాలు వింటారా? తింటారా? చెప్పట్లా. ఇంక మళ్ళీ మనకి ఎట్లాగో పార్ట్ 2 ఇవన్నీ కట్ చేశాం కదా. ఆత్మానందముతో నాట్యమాడిరి. విడి సందర్భాల్లో అయితే నేను ఫిక్స్ అయిపోయా 11:30 ఈ టైంకంతా మ్యాక్సిమం అయిపోవాలి, 12కంతా వెళ్ళిపోవాలి అందరని. విడి ఆరాధనలో అంతే జరుగుతుంది. మీకు ఎట్లాగ ఇక్కడే భోజనం ఉంది కాబట్టి 10 నిమిషాలు. ఏం చెప్పా? గట్టిగా ఆత్మానందముతో నాట్యమాడిరి. సమూయేలు 2వ పుస్తకం 6:14. తీయండి. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆగండి. మీరు చదివిస్తామండి. ఎవరు పురుషుల దాస్ చదవండి, ఎవరో ఒకరు చదవాలి. దాస్ ఉండాలి. వెనకాల కూర్చొని ఏం చేస్తావు? మేము ముందు కూర్చొని చదువుకోవచ్చుగా. స్థిర్రాని చదువుకున్న వాళ్ళందరూ చదవండి గట్టిగా. నువ్వు ఆగు, దాస్ చదువుతాడు, నీకు 4 తిరగదు కదా. 6:14 చదువు. 6:14. 13 నుండి ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగగా ఎద్దు 1, క్రొవ్విన దూడ 1. ఇక్కడ ఎద్దు 1 అనే పదం ఉందా మీ దగ్గర? 1గా అనే పదం ఉందా? 1 యు ఉందా? ఓకే, యు ఉంటే అదే. గా అనేది ఏదైనా ఉంటే అది పెన్సిల్తో కొట్టేసి పైన యు అని రాసుకోండి. క్రొవ్విన దూడ 1 వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది, శక్తికి మించి ఓపికన్నంత వరకు దేవుని సన్నిధిలో నాట్యమాడుతూనే ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఆమెను గట్టిగా చెప్పండి. ఇక్కడ మనకి చాలామందికి ఒక అపోహ ఉంది. దావీదు నాట్యమాడుతూ బట్టలు తీసేశాడా, బట్టలు లేకుండా డ్యాన్స్ వేశాడా అనే అపోహలు చాలామందికి ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ ఏఫోదు ధరించుకున్నాడు అని రాయబడి ఉంటుంది. ఈ ఏఫోదు అనేది చాలా పగడబందీగా ఉంటుంది. యాజకులు ధరించుకునే ఒక యాజక వస్త్రం. అది యాజకులు ధరించుకునే వస్త్రాలన్నిటికీ పైన ధరించుకునే ఏఫోదు మీదనే ఊరీము, తుమ్మీం అని చెప్పబడే 12 గోత్రాల ఇజ్రాయేళ్ల పేర్లు ఈ చెస్ట్ మీద ఉంటాయి. ఎక్కడ? ఈ చెస్ట్ మీద ఇజ్రాయేల్ న్యాయ విధాన పథకం అంటారు దీన్ని. ఏమంటారు? చెస్ట్ మీద ఒక ప్లేట్ ఉంటుంది, 12 రత్నాలు ఉంటాయి. ఆ 12 రత్నాల 12 ఇజ్రాయేల్ పేర్లు ఉంటాయి. మరలా ఇటు ఒక 6
పోలీసు వాళ్ళకు ఉంటాయి కదా, ఇటు ఒక 3 స్టార్లు, ఇటు ఒక 3 స్టార్లు, అట్లని ఇటు ఒక 6 పేర్లు, 6 రత్నాలు, ఇజ్రాయిల్ 6 పేర్లు, ఇటు ఒక 6 పేర్లు, 12 భుజముల మీద గుండెల మీద విశ్వాసులను సేవకులు మోయాలనే దానికి సూచన. అది సరే కానీ ఏఫోదు దీన్ని ధరించుకున్నాడు. దీన్ని ధరించి చాలా పగడబందీగా ఉంటుంది దాని ప్యాకింగ్ అంతా కూడా. అంత సామాన్యంగా బట్టలు ఊడిపోయే పరిస్థితి ఏమీ లేదు. కానీ ఇతని భార్యగా ఉన్న మీకాలు ఆ పదం మాట్లాడడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే, ఈయన ఏం చేశాడంటే రాజవస్త్రాలు తీసేశాడు. ఏం తీసేశాడు? ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి. ఎవరు చెప్పండి? సీఎం గారు ఉన్నారు. సీఎం గారు వస్తున్నారు మన ఏరియాకి అని చెప్పి మన కుర్రోళ్ళేనా సరే, మన కుర్రోళ్ళు మొత్తానికి ఒక కాలనీలో అంబేద్కర్ సర్కిల్లో డీజే పెట్టారు. ఏం పెట్టారు? డీజే పెట్టారు. బస్సు వచ్చింది, పిల్లకాయలు అందరూ కూడా డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. సీఎం గారు విడిగా డోర్ తీసి కిందకి దిగి డీజేలోకి వెళ్ళి డీజే డీజే అంటాడండి? చెప్పండి, అంటాడా? ఆయన పైన ఏంటి, చేయనే పుట్టేదాకా ఇట్లా అంటాం, లేకపోతే ఇట్లా అంటాం. అయ్యగారు 40 ఏళ్ళ అయ్యగారు అయితే ఇట్లా అంటాం. మొత్తానికి రాజకీయ నాయకులు వాళ్ళ పని ఏంటి? వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. వెళ్ళి పిల్లకాయలతో డ్యాన్స్ వేస్తారా? నేను చెప్పేది అది. వెళ్ళి పిల్లకాయలతో డ్యాన్స్ వేస్తారా? నాట్యం ఆడగలుగుతారా? ఎంజాయ్ చేయగలుగుతారా? ఇప్పుడు సేవకులంగా చిన్న పెద్దోళ్ళు మన సంస్థ నాయకులు అందరూ ఉన్నారండి. వాళ్ళు జస్ట్ ఒక చోట ఆపి ఏదన్నా బజ్జీలు బోండాలు తినేదానికి కూడా చుట్టూ పరీక్షిస్తారు. అరే మనం ఈ స్థాయిలో ఉండి మనం ఏం చేయగలుగుతామా? మనం తింటూ ఉండేటప్పుడు ఎవరైనా విశ్వాసులు వచ్చి వందనాలయ్య గారు అని అంటే మన పరిస్థితి ఏంటి? ఈ స్థాయిలో ఉండి ఎందుకు ఇవన్నీ అన్ని చంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక స్థాయిలో ఉండి దిగి రావాలి అని అంటే ఆలోచిస్తారు చాలామంది. ఇదిగో ఈ పెద్దయ్య గారు ఏం చేశారనంటే తన రాజరికపు స్థితినే మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడంటే నేను వచ్చింది ఇక్కడ నుంచే కదా ఈ స్థాయికి అనే ఒక కృతజ్ఞత. ఏంటో చెప్పండి? అరే నేను వచ్చింది ఈ స్థాయి నుంచే కదా. నేను చిన్న వయసులో 17 ఏళ్ళు 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇదిగో మనసు ముందు డ్యాన్స్ చేసే వాళ్ళకి నేను కూడా డ్యాన్స్ చేసే కదా. ఇప్పుడు నా స్థాయి మారింది, స్థితి మారింది, సంపదలు పెరిగాయి, ఆస్తులు పెరిగాయి, అంతస్తులు పెరిగాయి, హోదాలు పెరిగాయని స్థితి మర్చిపోతాయి. అట్లా అని ఈ పెద్ద ఆయన ఆలోచించుకొని ఆ పూటకి ఆనందంగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉండాలి అని రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టేసి సామాన్యమైన బట్టలు ధరించుకొని దాని మీద ఏఫోదు వేసుకొని అందరితో అక్కడ నాట్యం ఆడే వాళ్ళందరితో కలిసి కమాన్ కమాన్ అంటా ఉన్నాడు. ఏమన్నాడు? కమాన్ అని డ్యాన్స్ చేసుకుంటూ ఆనందించు పాటలు పాడుతూ. ఏమండి కీర్తన, ఆయన రాసిన కీర్తనలే ఎన్నో ఉన్నాయి కదండి. యెహోవాయే నా కాపరిగా నాకు ఏమీ కొదువగును. ఆయన రాసిన కీర్తనలే ఉన్నాయి కదా. పాడుకుంటూ పరవశిస్తూ కళ్ళు మూసుకొని ఆనందిస్తూ, భార్య చూస్తుందా, పనికెత్తలు చూస్తున్నారా, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు రాజ్యం అంతా చూస్తుందా, ఎవరైనా తిట్టుకుంటున్నారా, పొగుడుతున్నారా, ఏంటి రాజుగారికి ఈ పని అంటున్నారా, రాజుగారైనా గొప్పోడండి, భలే జనాలతో కలిసిపోయాడండి అని అంటున్నారా, పాజిటివా నెగటివా ఏం ఆలోచించట్లా. నేను ఆనందిస్తుంది దేవుని సన్నిధిలో. ఎక్కడ చెప్పండి? గట్టిగో ₹1,00,000 జీతం వస్తే మనకి పొగిడరు రాలదు స్తుతి ఆరాధనలో, బట్టలు నలగవు స్తుతి ఆరాధనలో, దేవుడి చెమట పట్టదు. ఎక్కడ? స్తుతి ఆరాధనలో చెమట పట్టదు. ఏంటన్నా నాలాంటి వాడు నాట్యం ఆడవచ్చునా? మరేం చేయవచ్చును? నిద్రపోవచ్చును. నాలాంటి వాడు చేయవలసిన కార్యక్రమంలో ఏమి? పవలించుట. ఏంటది? పవలించుట. ప్రార్థించుట కాదు, పవలించుట. గట్టిగా 50,000 జీతం, గట్టిగా ఒక 30,000 సంపాదిస్తూ చుట్టుపక్కల వాళ్ళకంటే మనం ఒక స్థాయిలో ఉన్నామనంటే ఆ వాల్యూ స్తుతి ఆరాధన లేదా దేవునిలో ఆనందించడంలో ఉన్న ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. ఆమేన్. దొరకదు. ఎక్కడ వెతికినా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎన్ని గంటలు కూర్చొని ఆ ఆనందం కొరకు కనిపెట్టినా పైసా ఆనందం కూడా నీకు రాదు. నా దేవుని సన్నిధిలోనే నిత్యానంద సుఖములు ఉన్నాయి. కొట్టు గట్టిగా ప్రభుగా హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపట్టిన మొనగాడండి దావీదు.
అందుకని రాజవస్త్రాలు తీసేసేసి సామాన్యమైన బట్టలు ఏఫోద్ ధరించుకొని దేవుని ముందు నాట్యం ఆడుతూ ఉంటే, రాజవస్త్రాలు తీసి పనికత్తల దగ్గర హీనంగా నన్ను చేసావు, నువ్వు హీనమైపోయావు అని భార్య తిరస్కరిస్తూ ఉంటే బేఖాతరు చేసేది. పాపా పక్కకు పోయి ఆడుకోపో అన్నాడు. ఏమన్నాడు? బాబా నీలాంటి వాళ్ళు చాలామందిని చూశాను, నేను నాట్యం ఆడింది ఎవరి దగ్గర? ఘనులను అక్కడ చాలా మంచి పదం వాడతాడు. అని తర్వాత ఆ సిచ్యువేషన్ ఆ కింద చదువుకుంటూ మీరు వెళ్ళండి. తర్వాత మీకాలు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించాలని వెళితే అలా ఆవిడ తిరస్కరిస్తే దావీదు అంటాడు, నన్ను స్థిరపరచడానికి మీ నాన్నను దేవుడు తిరస్కరించాడు. మీ నాన్నని తీసి పక్కన పెట్టేసేసి దేవుడు నన్ను గణపరిచి గొర్రెల దొడ్డిలో, గొర్రెల కంపులో, గొర్రెల రొచ్చులో, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను హెచ్చించి ఇజ్రాయేలీలు అని చెప్పబడే ఆయన గొర్రెలకు కాపరిగా చేశాడు నన్ను. ఆ కృతజ్ఞత నాకుంది, ఆ కృతజ్ఞత నాకుంది. నేను నా స్థితిని ఎప్పటికీ మర్చిపోను. నేను నా స్థితిని ఏ పల్లెములో అన్నదేనా నేను మర్చిపోను, ఏ గ్లాసులో నీళ్లు తాగా నేను మర్చిపోను. నేను నా స్థితిని మర్చిపోయాను అంటే ఇప్పుడున్న స్థితి దేవుడు ఖాళీ చేసేస్తాడు. నాకంతా తెలుసు, ఒప్పో ఇంటికి పో అని చెప్పేసి తన జీవితకాలం మొత్తములో మీకాలుతో ఆయన మాట్లాడలేదండి. ఎంత బాధపడి ఉంటాడు ఆయన. దేవుని సన్నిధిలో నాట్యమాడాడు. ఎందుకని? కృతజ్ఞత, ఆత్మానందం. ఏ ఆనందం? 2-3 రెఫరెన్స్లు ఇస్తా. ఆత్మ, తన ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ కాదు, తన ఆత్మ. దీన్ని కోట్ చేసుకోండి. దేవుని ఆత్మ కాదు, తన ఆత్మ. ఏ ఆత్మ? గట్టిగా ఏదేను తోటలో యేసయ్య మనిషిని పుట్టించిన, సృష్టించిన, తయారు చేసిన మొట్టమొదటి క్షణాలు ఏం చేశారు? అంతా తయారు చేసిన తర్వాత మనిషి నాసికా రంధ్రములలో దేవుడు తన ఊపిరిని వారిలోనికి ఊదితే నరుడు జీవించే ఆత్మగా మార్చబడ్డాడు. ఇక నరుడు శరీరం మన్నైనది మనులా మారుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. నియమం ఇది. కానీ అదే మానవుడు, అదే ఆది కాండములో సాతాను ప్రలోభాలకు లొంగి తన ఆత్మకు నాశనం తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు చెప్పాలి గట్టిగా? తన ఆత్మకు నాశనం తెచ్చుకున్నాడు ఆది మానవుడు. సరే, ఇప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ కూడా మరణపు భయంతో మగ్గిపోతున్నాయి, పాతాల వేదనలతో మగ్గిపోతున్నాయి. ఇప్పుడు చస్తే నా ఆత్మ ఎటుపోతుందనే ఆలోచన ఎవరికి లేదు. అసలు ఆత్మ ఒకటి ఉంది అనే ఆలోచన లేదు. మనుషులందరూ విచ్చలవిడిగా బ్రతకటం మొదలుపెట్టారు. బ్రతుకున్నప్పుడే అన్నీ అనుభవించాలని చెప్పి, ఏమంటే చనిపోతే ఎక్కడికి వెళ్తాం, ఆత్మ ఉందా లేదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివేకం కూడా లేకుండా బ్రతకటం మొదలుపెట్టారు. దేవునికి విరోధంగా, దేవునికి దూరంగా పరుగులు తీయటం మొదలుపెట్టారు. కాలక్రమంలో మన పూర్వీకులు, పితరులు, పరిశుద్ధులు కొంతమంది ఉపదేశాలను బట్టి దావీదు కొన్ని విషయాలు తెలుసుకొని దేవుని రక్షణ మార్గంలోనికి వచ్చాడు. ఏ మార్గంలోకి చెప్పండి? ఇప్పుడు ఇతనికి దేవుని విషయంలో ఒక కృతజ్ఞత ఉంది. చదువుదాం. కీర్తనలు 16:10. కీర్తనలు 16:10. యేసయ్యా, ఇది ఈ కీర్తన దావీదు రాసిందే. యేసయ్యా, నేను ఎందుకు నీ సన్నిధిలో ఇలా నాట్యం ఆడుతున్నానో తెలుసా? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టలేదు, నీవు పరిశుద్ధపరిచిన నన్ను నీవు కుళ్ళు పట్టనెయ్యవు. కొట్టు గట్టిగా చప్పట్లేసే, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను చస్తే నా ఆత్మ నీ ఒడిలో కళ్ళు తెరుస్తుంది అనే విశ్వాసం దావీదు గుండెల్లో ఉంది. అది ఆయన కృతజ్ఞత. ఆయన కళ్ళు మూసుకొని పరవశించిపోవడానికి గల కారణం ఏంటంటే, అయ్యా, నా శరీరం కురిసించిపోయినా నీవు నాలో ఉంచిన ఆత్మ కుళ్ళు పట్టనేయవు. నీవు పాతాళానికి పంపించవు. ఎంతోమంది నాకంటే గొప్ప వాళ్ళు పాతాళంలో మగ్గిపోతున్నారు, పాతాళ బానిసలుగా మార్చబడిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. అల్పుణ్ణి, అభాగ్యుని, అకాలమందు పుట్టినట్టున్న నన్ను, గొర్రెల దొడ్డిలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న నన్ను, కుటుంబంలోనే తండ్రి చేత, అన్నల చేత తిరస్కరించబడిన నన్ను, జాతిలోనే వివక్షతో తరిమివేయబడుతూ ఉన్న నన్ను నీవు ప్రేమించి నా ఆత్మకు రక్షణనిచ్చి పాతాళ వేదన నుండి నన్ను తప్పించావు.
పాతాళ నరకము నుండి నన్ను తప్పించావు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ నేను కళ్ళు తెరుస్తా. అందుకే యేసయ్య అంటాడు యోహాను సువార్తమానం 3:5, టక్క 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 3:5, 5 నుండి 8 దాకా. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. జన్మించినప్పుడు ప్రవేశిస్తాడు. శరీరం ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. కానీ గాలి తనకి ఇష్టమైన చోట విసురుతుంది. నీవు ఆ గాలి శబ్దం వింటావు కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది నీకు తెలీదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. శరీరం సంబంధించింది, శరీరానికి భూమి మన్నులో కలిసిపోతుంది. మనిషి చస్తే శరీరం భూమిలో కలుస్తుందన్న విషయం నీకు తెలుసు. కానీ నీలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందన్న విషయం నీకు తెలుసా? గాలి భూమి మీద మనుషులకి ఊపిరిస్తుందని నీకు తెలుసు. మనిషి పీల్చుకునే ఆక్సిజన్ గాలి నీకు తెలుసు. చెట్లు ఊగుతున్నాయి, ఆ గాలి ఉందనే దానికి రుజువు నీ కంటికి కనబడకపోయినా చెట్లు ఊగుతున్నాయి, గాలే కారణం. నీకు తెలుసు గాలి ఉందా లేదా భూమి మీద. కానీ ఆ గాలి పుట్టుక ఎక్కడ, ముగింపు ఎక్కడ నీకు తెలీదు. అలానే ఆత్మ, నీలో ఉన్న ఆత్మ యొక్క ఆ జీవిత విధానం అది చనిపోతే ఎక్కడికి వెళ్తే నీకు తెలియదు. అదే నేను చెప్తున్నా నీకు, నీ ఆత్మ చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి అంటే ఏదేను తోటలో ఆదాము చంపేసిన అదే ఆత్మని నీవు మరలా పుట్టించాలి. కొట్టుగట్టిగా చెప్పండి ప్రభువుకి. ఆత్మలో నీవు మరలా పుట్టాలి. ఆమేన్. నీవు శరీరంగా నీళ్ళల్లో తడపబడి బాప్తిస్మము ద్వారా నీవు నీటి మూలంగా జన్మించాలి. అప్పుడు నీ ఆత్మ మరలా పునరుజ్జీవం పొందుకుంటుంది. పునరుజ్జీవం పొందుకున్న నీ ఆత్మ నాశనానికి పోకుండా నేను పంపించే పరిశుద్ధాత్మ నీ ఆత్మతో ఏకమై మీ ఇరువురు కూడా ఆత్మ ఐక్యతను కాపాడుకుంటూ నీ ఆత్మను నా రాజ్యానికి తీసుకురావడానికి నేనిచ్చే పరిశుద్ధాత్మ నీ ఆత్మకు సహకరిస్తాడు. అదండి నికోదేం, నీవు మరలా పుట్టాలి. చనిపోయాడు ఆదాము, అక్కడ రెండవ ఆదాముగా నేను వచ్చి నీ ఆత్మను మరలా బ్రతికించడానికి వచ్చా. రక్షణ పొందావా? బాప్తిస్మం పొందావా? నమ్మకంగా ఉన్నావా ప్రభువుకి? ఆత్మ బతికే ఉందా, చచ్చుందా? ఆత్మను బ్రతికిస్తున్నామా? చనిపోయే స్థితికి తీసుకెళ్తున్నామా? నరకమా, పరలోకమా? చాలా మంచి ఉదాహరణ. 2 మనుషులు చనిపోయారు. ఒక ఆయన్ని ధనవంతుడు అన్నారు, ఇంకొక ఆయన పేరు చెప్పారు, ఆయన పేరు లాజరు. ఇక చూడండి, చాలా అద్భుతమైన విషయం. దైవజనులు, గొప్ప దైవజనులు దేవదాసయ్య గారు చెప్తుంటే నాకు చాలా ఇష్టమైపోయింది ఆ మాట. ఈ ఆదరణ కూటానికి ఒక చోట చెప్పారు ఆయన, అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో. తెలుసా లేదా దేవదాస్ గారు? జంక్షన్. ఆ దేవదాసయ్య గారు చెప్తుంటే విన్న చాలా ఇష్టమైందండి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు చెప్పండి గట్టిగా? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోయి కొనిపోబడ్డాడు. ఎంత గొప్ప పదం అండి. యాదృచ్ఛికంగా రాసిన పదాలే అంటారా వాటిని? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, లాజరు చనిపోయి కొనిపోబడ్డాడు. అక్కడే కనిపిస్తుందండి, ఆయన కొనిపోబడ్డాడు, పైకి తీసుకొని పోబడ్డాడు. ఈయనేమో పాతి పెట్టబడి పాతాళానికి పోయాడు. అది మ్యాటర్ అక్కడ. ఆమె చెప్పండి, మరి మనం ఎవరు? లాజరమా, ధనవంతులమా? వాగ్దాన కూటం కనుక నేనేం చెప్పను మీకు, మీరే నిర్ణయించుకోండి. ఓకే. విడుదల ఆనందముతో నాట్యమాడారు. ఎలా? విజయానందముతో నాట్యమాడారు. ఎలా? గట్టిగా విజయానందం, గట్టిగా ఆత్మానందముతో, బ్రాకెట్లో కృతజ్ఞతానందముతో నాట్యమాడారు. ప్రార్థన చేసుకుందాం. త్వరగా తలలో ఉంచండి. ప్రేమస్వరూపి కృపగలేసయ్య మీకు వందనాలు. మీ చుట్టూ మహాకృప వాత్సల్యతలను బట్టి మమ్మల్ని ప్రేమించి మీ కృపతో మరొక్క పునరుత్థాన ఆరాధనలో మీరు మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇంతవరకు ఈ ఆరాధనకు తోడే ఉన్నారు. మీరు మా మధ్యలో సంచరించారు. మీ సేవకున్నట్టు మీ మాట ఉంచారు. మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభు. మా పూర్వీకులతో మీరు ఉండి వారిని నాట్యమాడే అనుభవాల్లో ఏ విధంగా నడిపించారు,
విడుదల ఆనందముతో వారు ఎలా నాట్యమాడారు, విజయానందంతో వారు ఎలా నాట్యమాడారు, ఆత్మానందంతో కృతజ్ఞత ఆనందముతో వారు ఎలా నాట్యమాడారు. మా జీవితాల్లో మీరు ఆ ఉదాహరణలను బట్టి, ఆ విషయములను బట్టి మాకు ఏం చెప్పాలని ఇష్టపడ్డారు, ఇవన్నీ కూడా మీరు మాట్లాడి మమ్మల్ని కూడా ఆనందముతో నింపి నాట్యమాడే వారితో చేరుస్తున్నందులకే మీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన బలారాధన కార్యక్రమాన్ని మీ బలిష్ట రెక్కలకి అప్పగిస్తున్నాం. అందరూ ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచి మీ ఉన్నతనామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా